ఏ కిడ్ అయినా సరే ఆటిజంతో వన్స్ డయాగ్నోస్ అయ్యాడు అని అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ బ్యాక్ ద చైల్డ్ టు నార్మల్సీ అనమాట. సో ఒక కిడ్కి వన్స్ ఆటిజం అనే డయాగ్నోసిస్ మనం ఇస్తున్నాము అంటే మళ్ళీ ఆ కిడ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 3 లెవెల్స్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఆ కిడ్ని నార్మల్ చేస్తున్నామా, నియర్ నార్మల్ చేస్తున్నామా, ఇండిపెండెంట్ చేయగలుగుతున్నామా, ఇది మనకి అవకాశం ఉంటుంది. ఒక కిడ్ ఆటిజం డయాగ్నోసిస్ అవ్వంగానే లేదు ఇంకా అయిపోయింది, ఈ కిడ్ ఇలానే ఉంటాడు, ఈ కిడ్ ఇంకా పిచ్చిగానే బిహేవ్ చేస్తాడు, లేకపోతే అందరి పిల్లల్లాగా డెవలప్మెంట్ ఉండదు, వాడి లైఫ్ మొత్తం వేరేలా ఉంది. సో ఈ మిత్ అనేది చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది జనాలు. అండ్ పేరెంట్స్కి కూడా సర్టన్ యాక్సెప్టెన్స్ లేదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వన్స్ స్పెక్ట్రంలోకి వచ్చినా సరే ఇందాక నేను చెప్పినట్టుగా 18 monthsకే మనకు అర్థమవుతుంది కిడ్లో తేడా ఉంది అని. సో అంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకొని 2.5 years లోపు కనుక మనం ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ రైట్ థెరపీ ప్రాసెస్లో కనుక కిడ్నీ ఉంచగలిగితే కనుక ఖచ్చితంగా దే విల్ గెట్ బ్యాక్ టు ద నార్మల్సీ. అండ్ దేర్ ఆర్ సో మెనీ కిడ్స్ దట్ హ్యావ్ కమ్ టు నార్మల్సీ విత్ అవర్ ప్రాసెస్ ఆఫ్ థెరపీ అండ్ ఆల్. సో ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే ఈ ఏజ్ పెరుగుతుంది లేదా ఇంకొంచెం సివియారిటీ పెరుగుతుంది కిడ్కి ఉన్న ఇష్యూస్ అన్నప్పుడు వాళ్ళు కంప్లీట్ నార్మల్ అవ్వలేకపోవచ్చు, బట్ దే విల్ కమ్ టు నియర్ నార్మల్ లెవెల్ అంటాం. అంటే ఇప్పుడు ఆ కిడ్ ఏజ్ ఒక 5 years ఉందంటే దిస్ కిడ్ మే రీచ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ 3.5 or 4 years వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.